నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మీ వెంటే నేనుంటా, మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటానంటూ యోగిరాజైన షిరిడీ సాయిబాబా భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో ప్రాంతాలలో బాబాకు మందిరాలు నిర్మించుకుని భక్తులు ఆరాధించుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే విరాజిల్లే మరో ఆధ్యాత్మిక కేంద్రం నక్రేకల్ ఐశ్వర్య సాయి మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ సాయి మందిరాన్ని దర్శించి తరిద్దాం. బాబా శ్రీ సాయి బాబా ఎందెందు చూసినా నీ రూపమే, నేనేది పాడినా నీ నామమే. బాబా ఓం శ్రీ సాయి బాబా. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. 2007వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన ఐశ్వర్య సాయి మూర్తిని ఈ మందిరంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ మందిరం దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ ప్రాంత భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అనంత దయామయుడిగా, అపర దత్తాత్రేయ అవతారమూర్తిగా, అఖిల భక్తుల్ని సమాదరించే అమృతమూర్తిగా, నమ్మికొలిచిన భక్తుల మొరల్ని సదా ఆలకించే షిరిడీ బాబాకు ఊరూరా మందిరాలున్నాయి. ఆ మందిరాల్లో బాబా చిన్మయమూర్తిని ప్రతిష్ఠించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఆ నేపథ్యంలోని బాబా సన్నిధానం నకిరేకల్లోని ఐశ్వర్య సాయి ఆధ్యాత్మిక ధామం. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఉన్న చిన్న పట్టణం నకిరేకల్. ఈ పట్టణంలో జాతీయ రహదారి పక్కనే 2 అంతస్తుల సౌధంగా సాయి సన్నిధి విరాజిల్లుతోంది. ఆహ్లాదభరితమైన వాతావరణంలో మనసుకు ప్రశాంతతను కలిగించే ఈ లోగిలి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సన్నిధానంలో నెలకొన్న బాబా ఐశ్వర్య సాయిగా ప్రసిద్ధుడు. లౌకికపరమైన ఐశ్వర్యాలేగాక ఆముష్మికపరమైన ఐశ్వర్యాల్ని కూడా బాబా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా తరలివస్తారు. సాయి విగ్రహం నెలకొన్న స్వాగత తోరణం దాటి భక్తులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఐశ్వర్య సాయి మందిర ప్రాంగణంలోకి అడుగిడగానే పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా జాలువారే నీటి ధారల మధ్య సుఖాసీనుడైన సాయి విగ్రహం గోచరిస్తుంది. సాయి మందిరంపై సమున్నత గోపురం భక్తుల్ని ఆకర్షిస్తుంది. నీవు నేను, నేను నీవు వేరే కాదని సాయి బాబా, నీలో ఆత్మ ఆ పరమాత్మ అంతా తానని షిరిడీ బాబా. ఈ లోకాన నీది నాది అంటూ ఏది లేనే లేదు. మాయామూలం లోకం సర్వం మోక్షాధారం సాయి ధ్యానం. నీవు నేను, నేను నీవు వేరే కాదనే సాయి బాబా. ముదాకరాత్తమోదకం సదా విముక్త
मुक्तिसाधकं मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदै बाबा साई बाबा ప్రధాన మందిరంలో ఐశ్వర్య సాయి విగ్రహం సజీవ కళతో ఉట్టిపడుతుంది. మకరాన పాలరాయితో 5 అడుగుల 9 అంగుళాల ఎత్తున్న బాబా విగ్రహం భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. బాబా విగ్రహాన్ని దర్శించుకోగానే భక్తుల మనోసీమ ప్రశాంతముగా శోభిల్లుతుంది. నకిరేకల్ ఐశ్వర్య సాయి బాబా మందిరం ప్రవేశ మార్గ ద్వారం తలుపులు కళాత్మక చతురతతో ఆకట్టుకుంటాయి. ద్వారం తలుపులపై పలు దేవతామూర్తుల రూపులు తీర్చిదిద్దబడి ఉంటాయి. మధురం మనోహరం అనుక్షణం శ్రీ సాయినాథం మధురం సాయి మందిరం సర్వాంగ శోభితంగా ఆకట్టుకుంటుంది. మధురం నీ స్మరణం మందిరంలోకి అడుగిడిన భక్తులకు అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతి సొంతమవుతుంది. షిరిడీపురమును పుణ్యభూమిగా చేసినావే అడిగిన ప్రవేశ మార్గంలోనే కాదు, ఈ మందిరంలో ఎక్కడ చూసినా కళా నైపుణ్యం ఆధ్యాత్మిక సౌరభం జంటగా కనువిందు చేస్తాయి. సువిశాలమైన మందిరంలో సమున్నత మయూరాసనంపై సాయి విగ్రహం కొలువు తీరి ఉంటుంది. సాయి నీవే పరబ్రహ్మము నీ మహిమలు తెలియ మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము నీ మహిమలు తెలియ మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము. మోహన రూపావో సాయి నీ పదరజమే సోకి చేదగువేపే మారేలే తీపి తరువువలే నీటితోన దీపముని వెలిగించి కనులను తెరిచితివే దీర్ఘకాల వ్యాధులనే అరచేత తాకి మాన్పితివే ఊదితోటి శ్రిత జనుల హృదయాన సిరులను కురిసితివే చూపుతోని చిత్రముగా పంచభూత గణముల నడచితివే అతిశయమే అగునటులా హరునివలే గగనములో శయనమునే కలిపితివే సాయి నీవే పరబ్రహ్మము నీ మహిమలు తెలియా మేమెంత వారము సాయి నీవే పరబ్రహ్మము. నకిరేకల్ ఐశ్వర్య సాయి మందిరం ప్రతి గురువారం భక్తులతో పోటెత్తుతుంది. గురువారాల్లోనే కాక విశేషమైన పర్వదినాల్లో కూడా పూజలు, అభిషేకాలు, పల్లకీ సేవలు, అన్నదానాలతో సాయి పూజా సంవిధానం ఓ సంబరంగా వైభవంగా అలరారుతుంది. ప్రతిరోజు విశేషించి ప్రతి గురువారం బాబాకు క్షీరాభిషేకాన్ని భక్తులు స్వయంగా కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదా శరణ అహం ప్రపద్యే.
ಹೃದಯದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನೇ. పంచఫణి విగ్రహానికి సమీపంలోనే తులసి కోట ఉంటుంది. ఈ తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భక్తులు భావిస్తారు. తులసి కోట చుట్టూ ముమ్మార్లు మహిళా భక్తులు ప్రదక్షిణలు చేసి తమకు సకల సౌభాగ్యాలను ప్రసాదించమని తులసిమాతను వేడుకుంటారు. నకరేకల్ ఐశ్వర్య సాయి ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. లౌకిక ఐశ్వర్యాలతో పాటు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అందించే సాయిబాబా పట్ల భక్తులు తమకున్న అచంచలమైన విశ్వాసాన్ని చాటుకుంటున్నారు. అనేక విధాలుగా ఆరాధించుకుంటున్నారు. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం. సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి. ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి. విన్నాను సాయి నీలీలన్నీ ఏడేడు నౌకాలలేవని. వచ్చాను సాయి నీ అండ కోరి కాపాడే దైవమే నీవేనని. దండాలో దొరమా చింత తీరా షిరిడికే మము రప్పించుకోవా. సాయి నేను నీ వాడిని సాయం కోరా నీ తోడుని. పట్టాలయ్యా నీ పాదమే పుట్టాలయ్యా నీ పూజని. ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి. స్వచ్ఛములే నీ పాలనవు. అందరిలో ఆత్మవలే నువ్వున్నావు. కట్టడులు ఏమడులు నీ గుళ్ళో లేవు. అందుకనే ఆదుకునే గురువే నీవు. చావే గాని బతుకే గాని సాకే సామిది నీవేగ సాయి. అంతేగాని అరుకే పూని మాపై కోపము చూపించదు. ఎదుటే ఎనలేని నిధులే ఉన్నా ఎదలి విడిపోని నీ దయతో సరితూగునా. సాయి సా సర్వేశా షిరిడి వాస జీవేశా లోకేశా సద్గుణభూష. సాయి సా సర్వేశా షిరిడి వాస జీవేశా లోకేశా సద్గుణభూష. ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి. నా సమాధి నుండే నేను నా భక్తుల మొరల ఆలకిస్తాను. నా భక్తులెవ్వరూ అనాథలు కారు. వారికి సర్వదా నేను అండగా ఉంటా అంటూ షిరిడీ సాయిబాబా తన భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. బాబా సందేశాన్ని అందుకుని ప్రేమమూర్తులుగా సౌభ్రాతృత్వంతో మనం ముందడుగు వేయాలి. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.